అమరావతి విషయంలో చారిత్రక తప్పిదం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు ఈ మొత్తం సీఆర్‌డీఏ పరిధి మొత్తాన్ని అమరావతి అని ఒక నగరంగా తీర్చిదిద్దితే మాత్రమే అభివృద్ధి ఒక 40, 50 ఏళ్లలో హైదరాబాదు, బెంగుళూరు లాంటి వాటితో పోటీ పడటం సాధ్యమవుతుంది. అలా కాకుండా 29 గ్రామాలకు పరిమితం చేస్తే 100 ఏళ్ళైనా సరే అది అట్లుంటది. నడుస్తది. నడవదని గాదు. గుంటూరు నుంచి అదేది అమరావతి అంటే మంగళగిరి స్థాయికి, ఆ తర్వాత గుంటూరు స్థాయికి, ఆ తర్వాత విజయవాడ స్థాయికి, ఆ తర్వాత వైజాగ్ స్థాయికి పోయేటప్పటికినే దశాబ్దాలు పట్టేస్తాయి. మనం బతికుండగా చూడగలుగుతామో లేదో కూడా తెలీదు. ఇవాళ ఉన్న 20 ఏళ్లోళ్ళు కూడా. ఏదో ఓ 4 బిల్డింగులొచ్చినియి. బెజవాడలో మేము మొదట్లో చూసినప్పుడు కుమరపాలెం సెంటర్ దాటితే ఏముండేది కాదు. ఇప్పుడు భవానీపురం, గొల్లపూడి దాకా వెళ్ళిపోయింది. ఇటు పక్కన సిరీస్ కంపెనీ దాటితే ఏముండేది కాదు. ఇవాళ రోజున ఉయ్యూరు దాకా ఉంది. అది డెవలప్‌మెంట్ అనేది అదొక రొటీన్ ప్రాసెస్. ఆ డెవలప్‌మెంట్ కాదు. హైదరాబాద్ హైటెక్ సిటీ డెవలప్‌మెంటు, హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతం, ఫైనాన్స్ సిటీ ఇవన్నీ డెవలప్ అయినియి. అదంతటికి కారణం ఏంటి? యాడింగ్ అవన్నీ. కేపీహెచ్‌పీ కావచ్చు, మియాపూర్ కావచ్చు. ఒకప్పుడు అదే హైదరాబాద్‌లో నేను చూసిన టైంలో ఆ ఖైరతాబాదు మన ఈనాడు ఆఫీస్ దాటితే పెద్దగా ఏమి ఉండేవి కదా. అమీర్పేట ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళట్టుండే. ఇవాళ రోజున చూస్తే మియాపూరు దాటిపోయి కనబడుతుంది. కాబట్టి డెవలప్‌మెంట్ అనేటటువంటిది సిటీ మొత్తాన్ని అనౌన్స్ చేస్తే సాధ్యమవుతుంది. అలా కాకుండా ఆపుతున్నారా? విజయవాడని తీసేస్తున్నారా? మొన్ననే చెప్పంటే ఇక్కడేంటంటే మనతో మైండ్ గేమ్ ఆడుతా ఉంటారు. అకస్మాత్తుగా వచ్చి కేశినేని చిన్నిను గద్దె రామ్మోహన్ కలిసేసి చంద్రబాబుకు వింతపత్రం ఇచ్చి గ్రేటర్ విజయవాడ అన్నప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చిన వార్త చూస్తుంటే మహానగరానికి మంచి తరుణం అంటూ గ్రేటర్ విజయవాడతోనే సర్వతోముఖాభివృద్ధి, లేదంటే ఓ పాత నగరంలో మిగిలే అవకాశం, విస్తరిస్తే 20 లక్షలకు పైన జనాభా, 31లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర జాప్యం అంటూ నగరానికి అనుకుంటే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు కూడా దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. వీటి కూడా విలీనం చేస్తే రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో చుట్టుపక్కల ఉండే గుంటూరు, తెనాలి, పరిటాల, గన్నవరం, కంకిపాడు వరకు నగరం విస్తరిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారం అవుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 10.34 లక్షల జనాభా ఉంది. విలీనం చేయబోయే 74 గ్రామాల పరిధిలో 5.54 లక్షలతో కలిపితే 15.88 లక్షలు అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లలో నగర జనాభా 20% పైగా పెరిగింది. విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం 4-5 లక్షలు అదనంగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్ జనాభా ప్రస్తుతం అనధికారికంగా 20 లక్షలకు పైనే ఉంటుంది. విజయవాడ శివార్లోని 7 మండలాల్లోని గ్రామాలు విలీనం కాబోతున్నాయి. ఇబ్రహీంపట్నం 13, విజయవాడ రూరల్ 19, జీకొండూరు 2, కంకిపాడు 11, పెనమలూరు 8, గన్నవరం 19, ఉంగుటూరు పరిధిలో 2 గ్రామాలు, తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు 2 విలీనం కాబోతున్నాయి. విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, గోలపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గోడవల్లి ఇవన్నీ పూర్తిగా కలిసిపోయాయి. పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ఉండటంతో అభివృద్ధికి దూరంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగ్గా లేవు. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ నగరంలో అనధికారికంగా భాగమైపోయాయి. అత్యధిక మంది గుర్తింపు కార్డులు కూడా విజయవాడలోనే ఉన్నాయి. 30,000కు పైగా ఇక్కడ ఓట్లుంటే కేవలం 13,000 మాత్రం మైలవరంలోనే. శివార్లోని అన్ని గ్రామాల పరిస్థితే. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను 2014 తర్వాత జనాభా 20% పైగానే పెరిగిందని అంచనా. తాడేపల్లి, మంగళగిరి పేరుకి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. ఎక్కువగా ఆధారపడేది విజయవాడపైన. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు కూడా గ్రేటర్ విజయవాడలో విలీనం చేస్తే నగర పరిధి భారీగా పెరుగుతుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పడితే విస్తీర్ణం 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. తాడేపల్లి, మంగళగిరి కూడా కలిస్తే మహానగర పాలక సంస్థగా మారుతుంది. చిన్న పంచాయతీలు మున్సిపాలిటీలు ఉంటే తమ చెప్పు చేతుల్లో ఉంటాయని నచ్చినట్టు పనులు చేయించుకోవచ్చని కొందరు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే వీళ్ళు గ్రేటర్ విజయవాడలో విలీనం వద్దంటూ మోకాలు అడుగుతున్నారు. గ్రేటర్గా మారితే అక్కడ ఉన్నతాధికారులు ఉంటారే, తమ మాట వినే పరిస్థితి ఉండదనేది వీళ్ళ భయం. గ్రేటర్ ఏర్పాటు డిసెంబర్ 31లోగా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తేనే ప్రక్రియ పట్టాలెక్కుతుంది. లేదంటే జనవరి నుంచి జనగణన ప్రారంభమవుతుంది. అధికారులంతా నెలల తరబడి ఆ పనుల్లో తలమునకలై ఉంటారు. ఆ తర్వాత పంచాయతీలు ఎన్నికలు కూడా వస్తుంది. ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీలకు కొత్త సర్పంచులు వస్తారు. ఎన్నికైన వెంటనే విలీనం అంటే అంగీకరించారు. దీంతో గ్రేటర్ ప్రతిపాదన మళ్లీ మొదటికి వస్తుంది. విలీన ప్రాంతాల గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం. అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గెజిట్ని విడుదల చేస్తే వెంటనే ప్రక్రియ ప్రారంభించడం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెచ్చుకెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని మించి 300 డివిజన్లుగా మార్చి తెలంగాణ ప్రభుత్వం ఇలా గెజిట్ విడుదల చేస్తుంది. ఇదే విధానం ఎక్కడ అమలు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. అంటే టోటల్గా విజయవాడ గ్రేటర్ కింద మార్చడం అంటే అమరావతిలో లేనట్టే కదా విజయవాడ. ఇవన్నిటి కలుపుతున్నారంటే మంగళగిరి ఇవన్నీ కూడా అమరావతిలో పార్ట్ అని కదా వాళ్ళందరూ అనుకుంది. ఇప్పుడు వాళ్ళ కళలు ఎందుకు కళలు చేస్తున్నారు? మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి వీళ్ళందరూ ఏమనుకున్నారు ఇప్పటిదాకా? అమరావతిలో పార్ట్ అనుకున్నారు. అసలు విజయవాడే రాజధానిలో పార్ట్ అనుకుంటే ఇప్పుడు రాజధానిలో అమరావతిలో విజయవాడ లేదు. అంతేగా చెప్పబోతోంది. అంటే ఏం నాటకం ఆడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు?